మనకి ఇది వచ్చేసి G+3 అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చూస్తున్నారు కదా, ఈ స్లాబ్ అనేది మనకి సెంటరింగ్ కూడా తీసి దగ్గర దగ్గర 10 రోజులు అయితే అవుతుంది. చూడండి, గోడలు కూడా లెంట్ల లెవెల్ దగ్గరికి వచ్చినాయి, కానీ ఇక్కడ ఈ చెమ్మ మాత్రం ఆగట్లేదు. మనకి వాటర్ డ్రాప్స్ కూడా వస్తున్నాయి ఇక్కడైతే. ఆ రేంజ్లో లీక్ అవుతుంది అనమాట. మనకి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనకి ఇది లాస్ట్, ఇక పైన స్లాబ్ లేదు. మనకి కింద స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి కానీ లీక్ అయితే మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇలాంటి చెమ్మాది వచ్చినా మనకి ఫ్లోరింగ్లో మార్బుల్స్ కానీ టైల్స్ కానీ వేసినప్పుడు ఏంటంటే ఏమంతగా ఉండదు, ఆరిపోతుంది, నీళ్ళు అనేది కింద లీక్ కావు. కాకపోతే ఈ స్లాబ్ వచ్చేసి మనది లాస్ట్, ఇదే ఫైనల్ కాబట్టి మనం పైన ఎంత ఫ్లోరింగ్ చేసినప్పటికీ కూడా మనకి వర్షాకాలం వచ్చే వరకు అప్పుడు లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట చాలా. మనం అప్పటి వరకు ఈ ఫాల్ సీలింగ్ ఇవన్నీ చేసుకుంటాము, మంచి డిజైన్లు ఎక్కువ రేట్లు పెట్టి మరీ చేపిస్తాం. కానీ వర్షాకాలం ఆ విధంగా ఇవి లీక్ అవ్వటం వల్ల మనం ఎన్నో లక్షలు పెట్టి మనం ఎంతో అందంగా చేయించుకున్న ఫాల్ సీలింగ్ అవన్నీ కూడా మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం ముందే చూసుకోవాలి జాగ్రత్తగా. ఇది మొత్తం డస్ట్ తోటే స్లాపులు, ఫిల్లర్స్, గోడలు అన్నీ కూడా మనకి బిల్డర్లు కడితే ఇదే రేంజ్లో ఉంటుంది. అందుకే మీరు ఎన్నో కోట్లు పెట్టి అయితే కొంటున్నారు ఈ మధ్య అయితే. బిల్డింగ్లు కూడా లక్షలు కూడా కాదు, కోట్లకి వెళ్ళిపోయింది వ్యవహారం కూడా. చూడండి, మొత్తం డస్టే. చూడండి, ఆ సీలింగ్లు అన్నీ కూడా ఆరిపోయినాయి తెల్లగా. ఈ రూమ్ వరకు అయితే మొత్తం లీక్ అయిపోతుంది. మీరైతే ఎటువంటి బిల్డర్ల దగ్గర అయినా సరే వాళ్ళు అంతకు ముందర కట్టిన బిల్డింగ్లు ఏంటి అవన్నీ చూసుకొని అతను ఏ విధంగా కడుతున్నారనేది గమనించుకొని అయితే మీరైతే ఇల్లు కొనుక్కోండి. ఎందుకంటే ఒక్కసారే కదా ఇల్లు కొనేది. ఒక్కసారి కొన్న తర్వాత ఏమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం ఇక దాన్ని ఏం చేయలేము. మనకి మీరు నష్టపోతుంది తప్పితే ఏముండదు ఇక.